హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ ఆదివారం పూజ చేయడం జరిగిందండి. ఇదిగండి చూడండి, నా పూజా మందిరము. ఇలాగా దేవుళ్ళని పూజించాను మందార పువ్వులతో. ఇలా ఏనుగు బొమ్మలు పెట్టాను, దీపారాధన చేశానండి. ఇలా ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకుంటున్నాను. పానకం చేశాను, బెల్లం ముక్క పెట్టానండి. వారాహిదేవికి ప్రతిరోజు కూడా పానకం పెట్టాలి కనుక ప్రతిరోజు నేను పానకం పెడుతున్నాను. ఇలా నేను ప్రతిరోజు పూజ చేసుకుంటున్నానండి. అలాగే లక్ష్మీ కటాక్షం మనకి దక్కాలంటే కొన్ని ఆ తల్లికి ఇష్టమైనవి తన ముందు ఉంచితే మనకు చాలా మంచిదండి. నేను ఇదిగో ఇలా చేస్తున్నానండి. చూడండి, ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో లక్ష్మీ గవ్వలు, ఇగండి లక్ష్మీ గవ్వలు, ఇలాగ లక్ష్మీ గవ్వల్ని ఒక 9 తల్లికి ఇష్టమయ్యి కాబట్టి 9 లక్ష్మీ గవ్వల్ని నేను ఇందుట్లో వేస్తున్నానండి. అలాగే ఇంకా గోమతి చక్రాలండి, ఇవి గోమతి చక్రాలు, ఇవి కూడా 9 గోమతి చక్రాలని ఇందుట్లో పెడుతున్నాను. తర్వాత శ్రీఫలం, ఇగండి శ్రీఫలం అంటారండి, వీటిని ఇందుట్లో పెడుతున్నాను. అలాగే ఇవి తామర గింజలు కూడా నేను 9 పెడుతున్నానండి. ఇగండి 9 పెడుతున్నాను. తర్వాత గురువింద గింజలు, ఇగండి గురువింద గింజలు, ఇవి కూడా నేను ఒక 9 పెట్టానండి. తర్వాత చిట్టి గాజులు, ఇగండి తల్లికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు కూడా ఎరుపు రకం అయితే చాలా మంచిదండి. ఇదిగండి ఇవి కూడా నేను ఇందులో పెడుతున్నాను. తర్వాత బంగారపు పువ్వులండి, ఇవి ఒక 2 నా స్తోమతకి తగ్గట్టుగా నేను 2 పెట్టుకుంటున్నాను. తర్వాత సిల్లర్ టప్పులు, ఇగండి సిల్లర్ కాయిన్స్ అనమాట. ఇలా సిల్లర్ కాయిన్స్ నేను ఇందుట్లో పెడుతున్నాను. తర్వాత లక్ష్మీ చక్రం, ఇదండి లక్ష్మీ నాణ్యము, దీన్ని కూడా నేను ఇందుట్లో పెడుతున్నానండి. ఇలా పెట్టి దీనిని మన లక్ష్మీదేవి ఎదుటకుండా పెడుతున్నానండి. ఏంటండి లక్ష్మీదేవి ఎదురుగుంట తనకి ఇష్టమైన వస్తువుల్ని నేను పెట్టానండి. అందుట్లో ముత్యం కూడా పెట్టవచ్చండి. ముత్యం కూడా పెడితే చాలా ఇష్టమండి తల్లికి. ఆ 9 ఐటమ్స్ అంటే తల్లికి చాలా ఇష్టము. అలా పెట్టానండి. ఆ లక్ష్మీ కటాక్షం నాకు లభించాలని నేను ఇలాగ రోజు కూడా పూజ చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగ ప్రతిరోజు పూజ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే.